అదేంటది మన కుస్తీ పోటీలా కబడ్డీ పోటీలా కబడ్డీ పోటీలో ఆయన పక్కన ఎవరైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారా అంటే కాంట్రాక్టర్లు, బ్రోకర్లు, లోఫర్లు, జోకర్లు వీళ్ళందరూ కలిసి గ్రామాల్లోకి రారు. గ్రామాల్లో పార్టీ కార్యకర్తల పడుతున్న ఇబ్బందులు పట్టించుకోరు. అందుకే కొంతమంది అంటా ఉన్నారంట, నేను కారు పెట్టాను రేపు నాదే, రేపు నేను ఇవాళ భోజనం పెడుతున్నాను రేపు రాబోయేది నాదే, నేను ఇవాళ రియల్ ఎస్టేట్ చేస్తున్నాను రేపు ఇది నాదే. అంతే తప్పితే పార్టీ కోసం కష్టపడ్డాం, పార్టీ కార్యకర్తలకి అండగా నిలబడ్డాం, పార్టీ బలోపేతం కోసం మేము కష్టపడ్డామని చెప్పుకునే వాళ్ళు ఎవరు కూడా ఆ పక్కన కనపడట్లా. ఎవరు కనపడుతున్నారంటే వాళ్ళు అడిగారంట, ఎందుకంటే వీళ్ళందరినీ పక్కన పెట్టుకున్నారంటే ఎవరో వెనక్కంతా చెప్తా ఉన్నారంట, పార్టీ కోసం అధికారం కోసం పార్టీలు మారే ఈయన పక్కన అధికారం కోసం నాయకులు వాడుకునే మనుషులు ఉంటారు తప్పితే స్వచ్ఛమైన నాయకులు, పార్టీని ప్రాణంగా భావించే నాయకులు ఆ అవమానంతో ఎక్కడ ఉండగలరని చెప్పి అడుగుతా ఉన్నారంట. ఇవన్నీ మన కళ్ళ ముందు చూస్తా ఉన్నాం. నేను ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, ఒక తెలుగుదేశం పార్టీ అభిమానించే నాయకుడిగా, అన్నిటికీ మించి మనకి ధైర్యాన్ని ఇచ్చి మన కోసం పోరాడిన కోడెల బిడ్డగా నేను ఒకటే అడుగుతా ఉన్నాను. కోడెల శివప్రసాదరావు గారు చేసిన అభివృద్ధి కోటప్ప కొండ చెప్పింది, కోడెల శివప్రసాదరావు గారు ఎంత చేశారనేది. తారక రామసాగర్ చెప్పింది. ఒక నందమూరి తారక రామారావు గారు ఒక నమ్మకంతో రాజకీయాల్లోకి తీసుకువస్తే ఆయన చనిపోయిన 20 ఏళ్ల తర్వాత కూడా గుర్తు పెట్టుకొని ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పట్టణంలో పెట్టిన నాయకుడు క్యాన్సర్ ఆసుపత్రి